ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక అంశం ఉంది. తుఫాను వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈ రోజున బిగ్ చేంజ్ రాబోతుంది. ఈ రాశి జాతకులకు మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలిస్తే మీ ముక్కు పుటాలు అదిరిపోతాయి. ఈ రాశి వారు ఈ రోజున ఇలా జరగడానికి గల కారణమే మీరు ఎందుకు తెలుసా? గ్రహాల మార్పు. శని తన చివరి దశలోకి ప్రవేశించిందండి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఆత్మ పరిశీలన, నిర్ణయాధికారము, జీవిత సమతుల్యతకు సంబంధించిన ఒక గూఢమైన పరీక్షలు ఎదుర్కోబోతున్నారు. ఈ సమయంలోనే గ్రహాల కదలిక కేవలం మీ కర్మలపైన కాకుండా మీ ఆలోచనలు, మీ సంబంధాలు, మీ భవిష్యత్తు దిశను కూడా ఈ రోజు నుంచి సూక్ష్మ రూపంలో తీర్చిదిద్దబోతున్నాయి. ఈ సమయం మీకు అవకాశాలను తీసుకొస్తుందా లేదా సహనాన్ని పరీక్షిస్తుందా? సంబంధం బలపడుతుందా లేక జీవితం మిమ్మల్ని ఏదైనా కఠిన సత్యాన్ని అంగీకరించేలాగా చేస్తుందా? ఈరోజుటి ఈ విశ్లేషణలో మనం ఈరోజు గ్రహస్థితి గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఈ రాశి వారికి కెరియర్, ధనం, ప్రేమ, ఆరోగ్యం, మానసిక స్థితి వంటి ప్రతి అంశాన్ని ఈ రోజుగా అర్థం చేసుకున్నారు. తద్వారా మీరు కాలంతో పాటుగా కాలం కంటే ముందుగా నడవగలుగుతారు. గ్రహాల స్థితిగతులు, బిగ్ పిక్చర్, అతిపెద్ద సంఘటన ఇప్పటికే మీ యొక్క మొదటి లగ్నంలోని అంటే మొదటి ఇంట్లోని లగ్నంలోని జరుగుతుంది. ఇక్కడ శనిదేవుడు తన సొంత రాశిలో మార్చి డైరెక్ట్గా మోషన్ అయి కూర్చున్నాడు. డైరెక్ట్ మోషన్లో కూర్చున్నాడు. మరియు ఆయనతో పాటు మాయావి గ్రహాలు రాహువు కూడా ఉన్నాడు. శని కర్మకు ప్రతీక అయితే రాహువు ఆశయాలకు, అంబిషన్స్కు ప్రతీక. ఈ ఇద్దరు మీ తలపై కూర్చున్నప్పుడు ఈరోజు మీరు శాంతంగా కూర్చోలేరు. మీ మెదడులోని 24 గంటలు ఏదో ఒక పెద్ద పని చేయాలని ప్రణాళిక నడుస్తూనే ఉంటుంది. కానీ రాహువు ఇక్కడ అనుమానాన్ని కూడా పుట్టిస్తాడు. మీరు మీ పైన సందేహపడతారు, ఇది మేం చేయగలనా అని. ఈ రోజున దేవగురు బృహస్పతి మీ 5వ ఇంట సంతానం, బుద్ధి మరియు పూర్వజన్మ పుణ్యజన్మ స్థానంలో వక్రగతిని రెట్రోగ్రేడ్ పొందారు. జ్యోతిష శాస్త్రాన్ని నియమం ప్రకారం ఏదైనా శుభగ్రహం వక్రీకరించినప్పుడు అది జ్యేష్ఠ బలం పొందుకుంటుంది, మరింత శక్తివంతంగా మారుతుంది. ఇక్కడ కూర్చున్న గురువు నేరుగా మీ 11వ ఇంటిని లాభస్థానాన్ని చూస్తున్నారు. దీని అర్థం మీ పాత పెట్టుబడులు మరియు పూర్వజన్మ పుణ్యాలు ఫలాలను ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉంది. ఇది ఈ సమయానికి సంబంధించిన అతిపెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు 11వ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రోజున గ్రహాలకు రాజు అయిన సూర్యుడు కూడా 11వ ఇంట్లోకి వస్తాడు. మీకు ఈరోజు ఇక్కడికే శుక్రుడు కూడా చేరుకుంటాడు. చివరిగా మనం చూసుకున్నట్లయితే బుధ గ్రహం ఎలా ఉంది మీ 10వ ఇంట్లో సంచారం చేస్తుంది. ఆలోచించండి, 10వ ఇల్లు అనేది డిసైడ్ ఫుల్ఫిల్మెంట్ కోరికలు తీరే స్థానం. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు ఇక్కడ కలగలిసి ఈ రోజున ఈ యోగం మీకు కలగబోతుంది. ఇది విజయ యోగం, కుల దీపక యోగములను సృష్టిస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి సమయంలో యొక్క జీవితంలో నో ఫిల్ఫిల్స్ మీరు కొత్త ఉత్సాహాన్ని పొందుకుంటారు. మూవాల్సి వస్తుంది. కొత్తగా 11వ ఇల్లు మీకు ప్రపంచంలో కీర్తిని ఇస్తుంటే 7వ ఇంట కూర్చున్న కేతువు మీకు డిటాచ్మెంట్, వైరాగ్యం లేదా నిర్లిప్తత ఇస్తున్నాడు. ఇది ఒక వైరుధ్యం. దీన్ని మీరు మేనేజ్ చేసుకోవాలి. మీకు ప్రపంచం మీ కాళ్ళ దగ్గరే ఉంటుంది, కానీ మీరే తెచ్చుకోవాలి. మీ మనసును ఈరోజు అదుపులో ఉంచుకోవడానికి మరింత వేగంగా కష్టపడాలి. ఇప్పుడు మన జీవితంలోని వివిధ కోణాలను డీప్ డ్రైవ్ చేసి విశ్లేషిద్దాము. కెరియర్, ఉద్యోగం, వ్యాపారం. ముందుగా కెరియర్, ఉద్యోగం, వ్యాపారం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవి ఆర్థిక రంగాలు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సమయం ఆపర్చునిటీ అవకాశాలు అందిపుచ్చుకునే సమయం. ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా విశిష్టమైనది. ఎందుకు మీ తెలివితేటలు, మీ స్థాయి, మీ ప్రత్యేక బయటికి వచ్చే రోజు ఇది. ఈరోజు ఒక్క మాటలో చెప్పేది కాదు,
ఉద్యోగస్తులకు ఈరోజు సమయం చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ సమయంలో బుధుడు శుక్రుడు మీ యొక్క 10వ ఇంట అంటే కర్మస్థానంలో కలిసి లక్ష్మీనారాయణ యోగం చేస్తున్నారు. అంటే సెక్టార్ ఐటీ సెక్టర్, మీడియా, బ్యాంకింగ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఈ యోగం మీ నైపుణ్యాలకు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఎవరైతే ఫైనాన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ రోజున సమయం గేమ్ చేంజర్ లాగా ఉంటుంది. అదే అన్నీ బాగున్నాయో మీలోనే ఉంటాయి, బయట పెట్టకూడదు. ఈ రాశి జాతకులు చాలా రహస్య స్వభావులు. ఏది జరిగినా ఎంతటి కఠిన కఠోర పరీక్ష వచ్చినా అయిన వారికి అదునుగా మనసులోనే వారికి కూడా ఆ కష్టాన్ని తెలియచెప్పడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. సూర్యుడు కుజుడు 11వ ఇంట కలిసినప్పుడు బాస్ లేదా సీనియర్ మేనేజ్మెంట్ మీ పనిని ఈ రోజున మెచ్చుకోక తప్పదు. మీకు బోనస్ లేదా ఏరియల్స్ రూపంలో ఆగిపోయిన ధనం రావచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తుంటే ఈరోజు సూర్య కుజుల అంటే చాలా పెద్ద లాభాన్ని ఇవ్వగలదు. వ్యాపారులకి ఈ సమయం ఒక లాటరీ లాంటిది. ఈ రోజున ఎప్పుడైతే అంటే కుజుడు 11వ ఇంట్లోకి ఎప్పుడైతే ఈ రోజున వచ్చాడో ఆ సమయం 11వ ఇంటి నుండి 15వ ఇంటిలోకి వెళ్ళే వరకు కూడా మీకు లాభసాటిగానే ఉంటుంది. మీ వ్యాపారంలో కొత్త వేగం వచ్చింది. కుజుడు భూమికి కారకుడు. అంటే కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్ లేదా ప్రాపర్టీ ఇటువంటి పనులు చేస్తుంటే ఈరోజు మధ్య నుంచి ఈరోజు అర్ధ భాగం తర్వాత అంటే ఏదైనా ఒక పెద్ద డీల్కి వ్యాపారస్తులైతే సైన్ చేయవచ్చు. శుక్రుడు 11 ఇంట్లో సంచారం. ఎవరైతే ఫ్యాషన్, కాస్మెటిక్, జ్యువెలరీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారో వారికి అమ్మకాల్లో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తుంది. ఇక్కడ డేటాలో ఒక సూక్ష్మమైన సలహాదారుడు. మీ 3వ ఇంట్లో కుజుడు 11వ ఇంట్లో సంచారం చేస్తుంటే ఇది దేనికి సూచన మీకు తెలుసా? మీ ముందు పార్ట్నర్షిప్ లేదా ఇండిపెండెంట్ లేదా ఫ్రీలాన్స్ పనిచేసే అవకాశం వస్తే ఫ్రీలాన్స్ని ఎంచుకోండి. మీ దారిని మీరు స్వయంగా నిర్మించుకోండి, ఎవరిపైన ఆధారపడవద్దు. కానీ ఇక్కడ ఒక చాలా పెద్ద హెచ్చరిక కూడా ఉంది. అంతా బాగుంది కానీ ఈ రోజున మీరేమిటంటే గనక రెడ్ కలర్తో మార్కు చేసుకునే రోజుగా పరిగమిస్తుంది. అప్పుడే ఉత్సాహం, అప్పుడే కష్టం, ఆనందం, అప్పుడే దుఃఖం, ఇలా భావాలను పొందుకొని ఉంటాయి. భావోద్వేగాలు ఎంతో మార్పు కలుగుతుంది. మీలో నిరాశ, నిర్లిప్తత ఎక్కువ అయ్యే మాటలు కూడా చెవిన పడవచ్చు. మీరు అంటే గిట్టని వారు చేసే ప్రయోగాల గురించి బయటపడడం లేదా వారి మాటల కఠినత్వం మీ దుఃఖాన్ని దాచుకోలేకపోవడమో జరుగుతుంది. అలాగే బుధుడు 8వ ఇంట అధిపతి ఈ రోజున కావడం మీ జాతకం బలహీనంగా ఉన్న లేదా ఆఫీసులో ఇప్పటికే ఒత్తిడి నడుస్తున్న ఈరోజు జాబ్ సెక్యూరిటీపై ముప్పు రావచ్చు. ఇక చాలు ఉద్యోగం మానేయాలని మీ మనసుకు తీవ్రంగా అనిపించవచ్చు. సలహా ఏమిటి అని అంటే గనక ఈ రోజున ఈ తిథి నాడు ఖచ్చితంగా ఆఫీస్లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. ఎలాంటి రాజీనామా లేక టైప్ చేయవద్దు. ఇది గ్రహాల యొక్క తాత్కాలిక ప్రభావం మాత్రమే గడిచిపోతుంది. ఆర్థిక స్థితి ఇప్పుడు అందరి మనసులో ఉన్న ఆ ప్రశ్నకు వద్దాము. ఇప్పుడు ఈరోజు డబ్బు ఎప్పుడు వస్తుంది? ఈ రాశి వారు దాని విషయంలో ఈ రోజున అదృష్టవంతులుగానే ఉండబోతున్నారు. చూడండి, ధనకారకుడైన గురువు 5వ ఇంట కూర్చొని నేరుగా మీ 11వ ఇల్లు అంటే ఆదాయ స్థానాన్ని చూస్తున్నాడు. మీరు 11వ ఇంట గ్రహాల సమ్మేళనం ఉంది. దీన్ని జ్యోతిష్యంలోనే ధనవర్ష యోగం అని కూడా అనవచ్చు. కేవలం జీతం లేదా వ్యాపార లాభాలు కాదండి. మీరు ఏమిటంటే ఆదాయానికి కొత్త మార్గాలను ఎంచుకుంటారు. ఆ మార్గాల్లో తెరుచుకుంటాయి. ఏదైనా పెద్ద పెట్టుబడి అకస్మాత్తుగా మెచ్యూర్ అవ్వడం, ఏదైనా సరే ఎవరైనా పూర్వీకుల ఆస్తి రుచి లాభం పొందడం, పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు మెటల్, మైనింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలలో మీకు బంగారాన్ని కురిపిస్తాయి. పాత యంత్రాలను కొనుగోలు చేయడం లేదా కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని పెంచడం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ రోజున బంగారంలో పెట్టుబడి పెట్టడం కూడా సులభప్రదమే. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకోగలడం చాలా వరకు కూడా ఉత్తములు చేసే పని. మీరు ఆ పని చేయండి. ఈరోజు శనిదేవుడు మీ ధనస్థానానికి అధిపతి అవుతూనే 12వ ఇంటిని వ్యయ స్థానాలకు కూడా అధిపతి. ఈ డేటా స్పష్టంగా చెప్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం ఏమిటి అంటే కనుక ఎస్టాబ్లిష్ అంటే
ఎస్టాబ్లిషన్ అంటే మీరేంటంటే ఉత్సాహంలో మీ వద్ద ఉన్న మొత్తం క్యాష్ ఇన్ హ్యాండ్లింగ్ పెట్టుబడి పెట్టద్దు. లగ్నంలో రాహు ఉన్నాడు, అతడు మిమ్మల్ని తప్పుడు రిస్క్ తీసుకునేలాగా చేయవచ్చు. ఎప్పుడు మీ దగ్గర కొంత నగదు మిగిల్చుకొని ఉంచండి. లేకపోతే మీరు ఏమిటి అంటే ఈ రోజు నుంచి పర్యవస్థానాన్ని అనుభవించవచ్చు. ఈ మనసును రిస్క్ వైపు మీరు పుష్ చేయవద్దు. డబ్బు వస్తే ఖర్చు కూడా అవుతుంది. మీ డబ్బు జీవన శైలి మార్పులపై ఈరోజు ఖర్చు అధికమవుతుంది. మీరు ఈరోజు ఏమిటంటే చక్కటి డైట్ ప్లాన్ తీసుకోవడం, లేదా ఇంటిని అందంగా మార్చడానికి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం వంటివి చేస్తారు. ఇది కొన్ని ఎక్స్పెన్సివ్ అంటే భయపడవద్దు. అనవసరపు ఖర్చులకు మాత్రం దూరంగా ఉండండి. ప్రేమ మరియు సంబంధాలు, డబ్బు మరియు కెరియర్ గురించి మనం చూసుకుందాం. ఒక మాట మనసులో మాట ఏమిటంటే సంబంధాలు అన్నమాట. ఇక్కడ కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉండబోతుంది. ఈ రోజున మీ 7వ ఇంట కేతువు కూర్చున్నాడు. కేతువు విషయాలను కత్తిరిస్తాడు, వేరు చేస్తాడు. మీరు ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ కూడాను మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఇద్దరు వేరు వేరు ప్రపంచంలో బతుకుతున్నట్టు మీకు అనిపిస్తుంది. దీన్ని మెంటల్ సపరేషన్ అంటారు. సమాచారాలు జరుగుతాయి కానీ అవి ఓపెన్ ఎండెడ్ ఆర్గ్యుమెంట్స్గా ఉంటాయి. వాదన మొదలవుతుంది, గంటల తరబడి సాగుతుంది కానీ దాని వలన ఏ ఫలితం రాదు. ముఖ్యంగా మీరు ఈ రోజున ప్రత్యేక జాగ్రత్తలు వహించండి. సూర్యుడు శుక్రుడు ఒకే చోట ఉన్నప్పుడు మీకు ఈగో అహం వస్తుంది. మీరు మీ మాట నెగ్గాలంటారు, వారు మానేదే కరెక్ట్ అంటారు. దీని పరిష్కారం ఏమిటి అంటే మీరు మీ పార్ట్నర్ని ఇలా ప్రత్యర్థిగా చూడకండి. ఎంత తక్కువగా తన గురించి ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచిస్తే అంత మంచిది అనుకోండి. టీమ్మేట్ జడ్డు సభ్యుడిగా చూడకండి, వారికి కొంచెం స్పేస్ ఉంటుంది. మీరు ఏమిటంటే చాలా గంభీరమైన హెచ్చరికను ఈరోజు ఎదుర్కొంటున్నారు. మీరు మీ శత్రువులు బయటవారు కాదని గుర్తుపెట్టుకోండి. సొంత కుటుంబంలోని బంధువుల్లోనే మీ ఎదుగుదల చూసి అసూయపడే కొందరు ఉండవచ్చు. ఆల్చిప్పలో ముత్యంలా దాగి ఉన్న శత్రువులు మీ వెనుక కుట్రలు చేయవచ్చు. అందుకే మీ విజయాన్ని డబ్బు కొట్టి చాటుకోవద్దు. మీ తదుపరి అడుగును రహస్యంగా ఉంచండి. ప్రేమికులకు శుభవార్త దాగి ఉందండి. ఈరోజు శుక్రుడు 11వ ఇంట్లో ఉన్నప్పుడు మీకు లవ్ లైఫ్లో వసంతం వస్తుంది. మీరు సింగిల్ అయితే ఈరోజు ఏదైనా కొత్త సంబంధం మొదలయ్యే బలమైన అవకాశం. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే అది కూడా ఇప్పుడు పరిష్కారం అవ్వచ్చు. కానీ బుధుడు రాశి మారినప్పుడు బలహీనమైన బంధాలు అకస్మాత్తుగా బ్రేకప్ జరగవచ్చు. ఈరోజు ఈ మాటలను అదుపులో ఉంచుకోండి. మీ మాటలు కోపంగా ఉండకూడదు. ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్లాన్ చేసుకున్నారో వారికి ది బెస్ట్ సమయం ఇదిగా చెప్పవచ్చు. వక్రగతిలో కూర్చొని ఉన్న గురువు 5వ ఇంట్లో కూర్చొని సంతాన సుఖానికి బలమైన యోగం సృష్టిస్తున్నాడు. గృహిణీలకు ప్రత్యేక సందేశం. బుధుడు రాసినప్పుడు బలహీనమైనప్పుడు బంధాలు అకస్మాత్తుగా బ్రేకప్ జరగవచ్చు. మీరు ఈ రోజున మాటలు అదుపులో ఉంచండి. ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారో వారికి ఇది బెస్ట్ సమయం. వక్రగతిలో ఉన్న గురువు 5వ ఇంట కూర్చొని సంతాన సుఖానికి బలమైన యోగాన్ని సృష్టిస్తున్నాడు. ఈ రోజు నుంచి మీ యొక్క సమస్య పరిష్కారం అవ్వడానికి మీ అడుగులు పడబోతున్నాయి. గృహిణీలకు ప్రత్యేక సందేశం. ముందుకు వెళ్ళే ముందు చాలా ముఖ్యమైన వర్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇంటికి మూల స్తంభాలు అయిన మాతృమూర్తులు మరియు సోదరీమణులు అంటే గృహిణీలు తరచుగా రాశి ఫలాలు వీరి గురించి చర్చ ఉండదు. కానీ ఈ రాశి స్త్రీలకు ఈ రోజున ప్రత్యేకమైనది చూడండి. మీ 11వ ఇంట సూర్యుడు కుజుడు వంటి శక్తివంతమైన గ్రహాలు ఉన్నాయి. స్పష్టంగా జ్యోతిష్యం ఏం చెప్తుంది? ఈ సమయంలో కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. గత కొంతకాలంగా ఇంటి కోసం మీరు పడుతున్న కష్టాలకు తగ్గ గుర్తింపు దక్కటం లేదని మీకు అనిపిస్తుంది. ఈరోజు వాతావరణం మారిపోతుంది. మీరు ఇంట్లో ఒక లీడ్ రోల్లో కనిపిస్తారు. ఏదైనా పెద్దగా ఏదంటే ఇంటి రెనోవేషన్ కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, మీ సలహాలు లేకుండా తీసుకోబడుతుంది. మీరు శక్తివంతంగా ఉన్నారని మీకే అనిపిస్తుంది. ఒక గృహిణికి ఇంటి బడ్జెట్ నడపడం అనేది ఒక ఫైనాన్స్ మినిస్టర్ పని కంటే తక్కువేమీ కాదు. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఏమిటి అంటే వక్రీకరించిన గురువు యొక్క దృష్టి కారణంగా మీరు ఇంటి ఖర్చులను చాలా సమర్థవంతంగా మేనేజ్ చేయగలుగుతారు. మీ సేవింగ్స్ చేసే సామర్థ్యం పెరుగుతుందని గ్రహాలు చెబుతున్నాయి. మీరు ఎక్కడి నుంచో డబ్బు మిగిల్చి మీ సీక్రెట్ సేవింగ్స్ని పెంచుకుంటారు. అది భవిష్యత్తులో కుటుంబానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉందండి. ఈ రోజున
మీరు సూర్యుడు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అత్తగారి వైపు లేదా వారితో ఆడపడుచులతో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చని గ్రహించండి. బహుశా వారి మాట ఏదైనా మీకు గుచ్చుకోవచ్చు. సలహా ఏమిటి అంటే ఈ సమయంలో మౌనం మీ అతిపెద్ద అందం. ఈ రోజున సమయాన్ని శాంతియుతంగా గడిపేయండి. విషయాన్ని పెద్దగా చేయకండి. ఇంట్లోకి అతిథులు వచ్చే అవకాశం లేదా ఏదైనా శుభ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీపైన పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అతిథి మర్యాదల్లోనే ఎంత బిజీ అయిపోతారు అంటే మిమ్మల్ని మీరే మర్చిపోవచ్చు. ఏలినాటి శని ప్రభావం మీ కాళ్ళపై ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల కాళ్ళలో వాపు లేదా నడుము నొప్పి బాధ అనుభవించవచ్చు. ఆరోగ్యానికి పెద్ద పీట వేయాల్సిందే. మన ఆరోగ్యం చక్కగా ఉంటేనే మన భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళగలుగుతాము, లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. ఎవరి కోసమో మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ పెట్టవద్దు. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ కుటుంబంతో మీరు ఉండగలుగుతారు, లేదా వారి బాధ కూడా ఎక్కువైపోతుంది. పని మధ్యలో విశ్రాంతి తీసుకోవడం. మొత్తంగా ఈ సమయం మీకు కుటుంబాలకు రాణిలాగా రాజులాగా అనిపించేలా చేస్తుంది. కేవలం మీ ఆరోగ్యం మరియు మీ మాట తీరుపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం మనస్సు స్థితి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సంపద గురించి మాట్లాడుకుందాం. లగ్నంలో రాహువు 60 ఇంటిపైన కేతువు గ్రహాల దృష్టి కారణంగా కొన్ని నిర్దిష్ట సమయం రావచ్చు. ఒక స్పష్టమైన హెచ్చరిక ఉందండి. తలకు దెబ్బ తగిలే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. 2 వీలర్ నడుపుతుంటే హెల్మెట్ తప్పకుండా ధరించండి. తొందరపాటు కింద పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీరు సూర్యుడు కుజుని యొక్క ప్రభావం తీవ్రంగా ఉందని గుర్తుపెట్టుకొని శరీరంలో వేడి అంటే పిత్తం పెరుగుతుంది. ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి. మసాలా ఆహారాన్ని తగ్గించండి. ఎవరో తింటున్నారని వారితో జత కూడవద్దు. ఈ రోజున కాళ్ళల్లో నొప్పి, కళ్ళల్లో మంటలు వచ్చే అవకాశం ఉంది. శారీరక సమస్యల కంటే మానసిక సవాలు పెద్దది. రాహువు మిమ్మల్ని కోపిష్టిగా మారుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. చిన్న చిన్న విషయాలకు చిరాకు కలుగుతుంది. జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఈ రోజున నష్టం జరిగితే అది కేవలం మనస్సుకు తీసుకోవద్దు. ఈ రోజున కోపం వల్ల జరుగుతుంది. వక్రీకరించిన గురువు కారణంగా ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు రాత్రి నిద్ర రాకపోవడం లేదా మెదడు శాంతించకపోవడం సాధారణంగా ఉంటుంది. ఈ రోజున మీరు ఏమిటంటే గనక చేసే ప్రతి పని కూడా విచక్షణతో ఆలోచించి ఆచితూచి చేయండి. జీవిత పరిస్థితి గురించి మేము చెప్పామండి. ఎక్కడ ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి అనేది మీరే సరైన విధానంగా ప్లాన్ చేసుకోండి. ఒక స్వర్ణ దినం అని మాత్రం ఈరోజు మీకు చెప్పవచ్చు. ఎందుకంటే అదృష్టం పూర్తిగా తోడుంటుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేయడానికి గట్టి ప్రయత్నమే చేస్తారు, చేయాలి కూడా. ఇదంతా కూడాను దైవేచ్ఛ. ఈరోజు వ్యాపారానికి, కెరియర్కి బెస్ట్ డేగా ఉంటుంది. లక్ష్మీనారాయణ యోగం మరియు విక్రమ యోగం తమ పూర్తి ప్రభావాన్ని చూపిస్తూ పెద్ద డీల్స్, ఇంటర్వ్యూలు, పెట్టుబడుల కోసం ఈ తిథిని ఎంచుకోండి. జాగ్రత్త. ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చంద్రాష్టమ లేదా అశుభ యోగం ఏర్పడవచ్చు. దీనివల్ల ఫైనాన్షియల్గా డేంజర్గా ఉంటుంది. మీరు చేసే పనులు ఆలోచించే విషయంలో, పెట్టుబడి విషయంలో జాగ్రత్త. ఎవరికి అప్పు ఇవ్వద్దు. ఏ రిస్కీ పనులు చేయొద్దు. మానసిక ఆందోళన తారస్థాయిలో ఉండవచ్చు. ఈ పరిస్థితి మళ్ళీ చక్కబడుతుంది. ధైర్యం తెచ్చుకోండి. కుటుంబంలో సంతోషాలు, గౌరవ మర్యాదలు, తోడబుట్టిన వారి సహకారం అయితే లభిస్తుంది. అలాగే ఈరోజు కొంచెం ఆందోళనకరంగా ఉన్నా మీరు అతిగా ఏమీ మాట్లాడొద్దు, వాదనలకు దిగొద్దు. పరిహారాలు సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది. మన ఋషులు, మన సిద్ధాంతులు చెప్పినట్టుగా గ్రహశాంతి కోసం చాలా ఖచ్చిత ఉపాయాలు చెప్పారండి. ఒక నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే పరమశివుడి శరణు కోరండి. అలాగే ఈ రోజున సమయం బాగాలేదు కాబట్టి విశేషంగా శివలింగం పైన పాలు లేదా పంచదారను సమర్పించండి. శివుని రుద్రమంత్రం ఓం నమ భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని జపించండి. ఇక రెండవదిగా కుజుడు ఆవేశం తగ్గడానికి హనుమంతుడిని ఆరాధించండి. ప్రతి మంగళవారం హనుమంతుడికి నుంచి బూందీ లేదా బేసన్ లడ్డూలను నైవేద్యంగా పెట్టండి. సాయంత్రం చమేలి నూనెతో దీపం వెలిగించి హనుమాన్ బాహుకు పారాయణం చేయండి. ఇది మిమ్మల్ని ప్రమాదాలు, శత్రువుల నుంచి కాపాడుతుంది. ఇక ఏలినాటి శని మరియు శనిదేవుడి కోసం శనివారాలలో సాయంత్రం రావి చెట్టు కింద 4 ముఖాల ఆవు నూనె దీపం వెలిగించండి.
అక్కడే కూర్చొని శని చాలీస లేదా దశరథ కృత శని స్తోత్రంని పఠించండి. ఎవరైనా అందులకు దివ్యాంగులకు వృద్ధులకు నల్లటి వస్తువులు దానం చేయండి. ఇది ఒక ప్రత్యేక సలహా. ఈ సమయంలోనే నల్లని బట్టలు ధరించడం మానుకోండి. ఈ రోజున ప్రకాశవంతమైన లేత రంగులు ధరించండి. దీని వలన రాహు యొక్క నెగిటివిటీ తగ్గిపోతుంది. కాబట్టి మీకు అనుకోని లాభం రావచ్చు, లేదా భూమి వివాదాల నుండి వివాదాస్తంగా పరిష్కారం కావచ్చు. మహాదేవుడు మరియు బజరంగ బలి మీ అదృష్టపు పెట్టెను తెరుస్తున్న అనడానికి చెప్పడానికి సంకేతాలు. కాబట్టి ఈ రోజున మీ జీవితంలోని లాటరీ తగిలే పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఈ లాటరీ అంటే అకస్మాత్తుగా ధనప్రాప్తి, గౌరవ మర్యాదలు మరియు జీవితంలోని ప్రతి రంగంలోని విజయానికి చిహ్నం. మీరు ఏళ్ల తరబడి దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నారో అది అకస్మాత్తుగా మీ ముందుకు వస్తే ఎలాగా ఉంటుందో ఊహించండి. అదే ఈరోజు జరగబోయే అద్భుతం. భక్తి మరియు విశ్వాసం వృధా పోవని భగవంతుడు మీకు చూపించాలని అనుకుంటున్న సమయం కూడా ఇదే. శని మహారాజు ఆశీర్వాదం కూడా ఈరోజు మీ పైన ఉంటుంది. ఎవరైతే ఇప్పటి వరకు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారో, ఎవరికైతే పదే పదే అన్యాయం జరిగిందో వారికి ఇప్పుడు న్యాయం జరిగే సమయం వచ్చింది. శనిదేవుడు రాసి ఇప్పుడు మీ వైపు మొగ్గుతుంది. మీ హక్కును లాక్కున్నవారు, మీతో మోసానికి పాల్పడినవారు ఇప్పుడు పడతారు. ఈరోజు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేసి ఒక శుభ సందేశం మీకు అందవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ జీవితం సంబంధించింది కావచ్చు. ఈరోజు మీ శత్రువులు పరాజితులు అవుతారు. ఎవరైతే మీపై కుట్రలు చేశారో, మీ జీవితంలోని అడ్డంకులు సృష్టించారో వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. బజరంగ బలి కృపతో మీరు ఒక దివ్య కవచం ఏర్పడుతుంది. దీని వలన ఎటువంటి ప్రతికూల శక్తి లోపలికి ప్రవేశించలేదు. పరిస్థితుల్లో మీకు అనుకూలంగా మారుతున్నాయని మీరు స్వయంగా అనుభవిస్తారు. కాబట్టి ఈరోజు కేవలం శుభప్రదమే కాదు, దివ్యమైనది కూడా. మీ చుట్టూ కూడా సానుకూల శక్తిని మీరు అనుభవిస్తారు. మీరు చేసే ప్రతి పనిలోని విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం కూడా అద్భుతమైన వెలుగుదల ఉంటుంది. శ్రీరాముడు మరియు హనుమంతుడు సరిస్తే ఈ రోజున మీ జీవితంలోని అతిపెద్ద కానుగ్గా మారుతుంది. ఈరోజు కేవలం ఒక సాధారణమైన రోజుగా కాదు, దీని విశ్వం మీకోసం ప్రత్యేకంగా సృష్టించిన రోజు అని మీరు అర్థం చేసుకోవాలి. హనుమంతుడు మీ చుట్టూ ఒక రక్షా కవచాన్ని నిర్మించాడు. మీరు మనస్ఫూర్తిగా దైవ ప్రార్థన చేసినప్పుడే ఇది శక్తివంతంగా ఉంటుంది. ఉదయాన్నే శ్రీరామ మరియు బజరంగ బలి నామస్మరణ చేయడం వలన రోజంతా కూడా శక్తి ఉంటుంది. హనుమాన్ చాలీస పఠిస్తే అడ్డంకులు వెంటనే తొలగిపోతాయి. మీ జీవితంలోని శుభవార్త రాబోతుందని చెప్పి కొన్ని శుభ సంకేతాలు గురించి మాట్లాడితే, ఈరోజు ఒకవేళ మీ ఆ ఇంటి ఆవరణలో ఏదో పక్షి అకస్మాత్తుగా కిలకిల రాగాలు చేస్తూ వచ్చి కూర్చుంటే అది మీ ఇంట్లోకి శుభశాంతులు రాబోతున్నాయని బజరంగ బలి ఇచ్చే ఆశీర్వాదాలు. పాత స్నేహితులు లేదా బంధువు అకస్మాత్తుగా కలిసి చిరునవ్వుతో మాట్లాడితే పాత సంబంధాలు మళ్ళీ బాగుపడుతున్నాయని సంకేతం. ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ఆ జ్యోతి ఎక్కువసేపు నిలకడగా ఉంటే మహాదేవుడు మీ ఇంట్లో శాశ్వత సుఖశాంతులు తీసుకువచ్చారని చెప్పి అర్థం. ఇప్పుడు జాగ్రత్త గురించి తెలుసుకుందాం. ఎక్కడైతే ఆశీర్వాదం ఉంటుందో అక్కడ ఈ రోజున ఎటుకుంటా ప్రతికూల ఆలోచనలకు స్టోర్ ఇవ్వద్దు. కోపం, అసూయ, లోభం వంటి భావాలకు దరిచేరనివ్వద్దండి. ఎందుకంటే ఇవే మీ అదృష్టపు తలుపులను మరీ మూసేస్తాయి. ఎవరైనా వివాదానికి దిగితే ప్రశాంతంగా ఉండండి. ఇది మీ ఓర్పుకు పరీక్ష. అలాగే ఎవరైనా సరే అవసరంలో ఉన్న వారికి ఖచ్చితంగా కూడా సహాయం అయితే చేయండి. ఆహారం ఇవ్వండి, నీళ్లు త్రాగించడం, వండిచ్చిన సహాయం కూడా మీ జీవితంలోనే పెద్ద చమత్కారాలు తలుపులు తెరుస్తాయి. ఇతరులకు సహాయం చేసే భక్తుడిపైన బజరంగ బలికి అపరిమితమైన సరే ప్రేమ. అలాగే ఈ రోజున వచ్చే అవకాశాలు చేజార్చుకోవద్దు. ఏదైనా కొత్త పని చేసే అవకాశం వస్తే వెనక్కి తగ్గకండి. అది ఎంత చిన్నదైనా సరే మీ పెద్ద కలకు నిచ్చెనలాగా మారుతుంది. పెట్టుబడులు లేదా వ్యాపార అవకాశాల గురించి ఆలోచించండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం రాబోయే ఏళ్ళ వరకు మీకు ధనాన్ని, విజయాన్ని ఇస్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మీకు లాటరీ టికెట్ తగిలినట్టు అనిపిస్తుంది. అసంపూర్తిగా ఉన్న ఆ పనులు వేగం పుంజుకుంటాయి. సమాజంలోనే గౌరవం పెరుగుతుంది. మీరు ఏది కోసం వెతుకుతున్నారో అది ఇప్పుడు మీ ముందుకు తెచ్చుకోబోతుంది.
ఇది మీ కష్టం, భక్తి మరియు విశ్వాసానికి ఫలితం. శని మహారాజు కూడా ఒక సందేశం ఇస్తున్నాడు. మీరు పడిన కష్టాలు కేవలం భవిష్యం మాత్రమే. ఇప్పుడు న్యాయం మాత్రం. మీరు అవమానించిన వారు మిమ్మల్ని పశ్చాత్తాపడతారు. మహాదేవుడు మరియు పంచముఖ హనుమంతుడే ఆశీర్వాదంతో ఈరోజు మీకు విజయాల రోజు. మీరు ఎక్కడైతే విరుక్కుపోయారో అక్కడ అకస్మాత్తుగా మార్పు సొంతమవుతుంది. అది హనుమంతుడి ఆశీర్వాదం మీ జీవితంలోని ఐశ్వర్య దారం ప్రవేశిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఇప్పుడు తొలగిపోతాయి. బ్యాంకు లోను సమస్య లేదా ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇది మీ పాత నిధి లభిస్తుందనడానికి సంకేతం. ప్రేమ మరియు సంబంధాలు కూడా మాధుర్యం ఏర్పడుతుంది. పాత స్నేహితులు లేదా భాగస్వాములు తిరిగి కలవవచ్చు. సమాజంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. శత్రువులు మీ ముందుకు మొగరెళ్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక మరియు శారీరక భారం తగ్గుతుంది. ఈరోజు మీ ఇంటి ప్రాంగణంలోకి దివ్య శక్తి ప్రవేశిస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది. సాయంత్రం దీపం వెలిగించి హనుమంతుడి స్మరిస్తే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తున్నట్టుగా ఉంటుంది. అకస్మాత్తుగా ఏదైనా ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా శుభ సందేశం అందుతుంది. ఇది దేవుడు పంపిన వరం. బజరంగ బలి వజ్ర ప్రకారం భక్తుడికి దుఃఖం శాశ్వతం కాదు. ఆ వజ్రం నిజంగా కాబోతుంది. మీ జీవితంలోనే ఒక కొత్త సంతోషకరమైన అధ్యాయం మొదలవుతుంది. మరియు మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, ఈరోజు ఉదయాన్నే ఇంటి తూర్పు లేదా ఈశాన్య మూల శుభ్రం చేసి ఒక చిన్న పీట శుభ్రం చేయండి. నెయ్యితో దీపం వెలిగించి శ్రీరాముడు మరియు పచ్చి మొక్క బజరంగ బలిని స్మరించండి. తులసి ఆకులు, బెల్లం, శనగలు మరియు నీటిని ప్రసాదంగా ఉంచండి. ప్రశాంతంగా కూర్చొని, ఒక భగవంతుడా, నా ఇంటి సంఘటనలను దూరం చెయ్యి, ధనాన్ని స్థిరంగా ఉంచు, నేను నా ఆదాయంలోనే కొంత భాగాన్ని పేదలకు ఇస్తాను అని సంకల్పం చేసుకోండి. మరియు ఈరోజు మంత్రజపం ఏమిటి అంటే, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పి 108 సార్లు జపించండి. అలాగే ఓం హం హనుమతే నమః అని చెప్పి 108 సార్లు జపించండి. లేకపోతే గం గణపతే నమః అని చెప్పేసి అనుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి 3 లేదా 11 సార్లు. ఇలా చదువుకున్నట్లయితే హనుమంతుడి అనుగ్రహం ఎప్పుడు మీ పైన, మీ కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి.